ఎమ్మెల్యేల ఆటపాటలు, నాటకాల గురించి నీ అభిప్రాయం ఏంటి యువకుడిగా? ఎమ్మెల్యేలు టైం కేటాయించి కొంచెం ఆ ఆటపాటల్లో కొంచెం తగ్గించుకొని ఉంటాయి, ఎంజాయ్మెంట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే అవి తగ్గించుకొని టైం కేటాయించి ప్రజల్లోకి వెళితే ఇంకా ప్రజల్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అలాగే ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తే ఇంకా మన నియోజకవర్గం కానీ రాష్ట్రం ఇంకా ఇంకా మెరుగుదల అవుతుందని అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. మీరు ఒక యువతగా చెప్పండి, ఎమ్మెల్యేలు అలా ఆడుకోవడాన్ని స్వాగతించవచ్చా? ఓకే, మంచిదేనా రాష్ట్రానికి? ఆడుకోవడం అనేది ఒక ఒక డిజిగ్నేషన్లో ఉన్న వ్యక్తి ఆడుకోవడం అనేది అది మంచిది కాదండి. అది మీకు తెలిసిందే. నార్మల్గా ఆకతాయి కుర్రాడు ఆడుకునేది వేరు, ఒక డిజిగ్నేషన్లో ఉన్నప్పుడు మనం ఆడుకోవడం వేరు. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఆన్ టైంలో అవి నెరవేర్చుకోవాలి. కానీ మనం ఆడుకోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. మీరే ఆలోచించండి, దానికోసం నేను చెప్పాల్సిన పనే లేదు. సరే, చంద్రబాబు గారు అసెంబ్లీలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అసెంబ్లీలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఆయన్ని చెప్పడమే అబద్ధాలు చెప్తున్నారండి. మోసపూరిత రాజకీయాలు. అప్పుడు ఏం చెప్పారు? స్టార్టింగ్లో మనకు చెప్పిన వాటిలో ఒకటన్నా నెరవేరుతుందా? ఒకటైనా ఆయన చేశారా? 6 లక్షల ఉద్యోగాలు ఏవండి, ఎక్కడున్నాయి చూపించండి. 6 లక్షల ఉద్యోగాలు ఉంటుంది కదా, 6 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు మనకు వచ్చినట్టు ఉంటుంది కదా, అది చూపిస్తే సరిపోతుంది కదా. మనకి ఇవి 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడా లేవు. ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? పని వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఎంతమందికి ఇచ్చారు సార్ చెప్పండి. ఎవరన్నా ఉన్నారు ఇచ్చిన వాళ్ళు? ఎవరన్నారు చెప్పండి. ఎవరికి లేవు ఉద్యోగాలు, అయితే ఏమి రాలేదు. యువత అంతా ఇలాగే తిరుగుతుంది. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ అన్నారు, మొన్న డిఎస్సి తీశారు, అంతే. అంతమించి ఏం లేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, దాని గురించి ఏమంటారు? నిరుద్యోగ వృత్తి ఎన్నిసార్లు అని చెప్తాం సార్. నిరుద్యోగ వృత్తి ఒక్క అకౌంట్ చూపించమని లేదు, పలానా చోట పలానా వ్యక్తికి పడ్డది, ఒక అకౌంట్ చూపించమనండి చాలు. ఒక అకౌంట్ లేదు, నాకు పలానా చోట పడ్డది, లేదు ఒక టీడీపీ వాళ్ళని చూపించమనండి, నాకు ఆ అకౌంట్లో నిరుద్యోగ వృత్తి పడ్డది అని చెప్పేసి టీడీపీ వాళ్ళని చూపించమనండి, సరిపోతుంది. మరి ఏం చేస్తున్నారు కూటమి 2 ఏళ్ల నుంచి? ఏం చేస్తున్నారు సార్? డ్రామాలు వేస్తున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు, మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఏముంది, ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజాసొమ్ముని వృధా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, అంతే.